రాజేష్ గారు, ఇప్పుడు మనం గత 4-5 రోజులుగా చూస్తూ ఉన్నాం. విజయవాడలో వాటర్ కంటామినేషన్ అని చెప్పి 7-8 మంది చనిపోయారు, 8 మంది చనిపోయారని అంటున్నారు. ఇంకా చాలామంది ఒక 40-50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అంటున్నారు. అది వచ్చేసి మొగలరాజపురం అంటే ప్రైమ్ ఏరియానే విజయవాడలో. అలాంటి ఏరియాలోనే వాటర్ పైప్ లైన్లు బాగలేవు, మురుగునీరు కలుస్తూ ఉందని చెప్పి అంటూ ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి అసలు స్పందన లేదు. అధికారులు కానీ ఎవరు కూడా కాలుష్యం వల్ల అని చెప్పట్లేదు. నీటి కాలుష్యం వల్ల కాదు, ఏదేదో రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. అట్లాగే కన్వీనియంట్గా సాక్షి పేపర్ అయితే అసలు ఆ మరణాల గురించి కానీ, ఆ పొల్యూషన్ గురించి కానీ గత 4 రోజులుగా పత్రికలన్నీ దీని గురించి రాస్తూ ఉంటే విజయవాడ లోకల్గా వీళ్ళు అసలు దాన్ని అది లేనట్టే జరగనట్టే ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చాలా జరిగినాయి. ఎందుకు ఇంకా అధికారులు ఇంకా అంటే ఆల్రెడీ రేపు రిజల్ట్ రాబోతుంది, కొత్త గవర్నమెంట్ వస్తేమో అనే ఒక భావన ఉంది. ఉన్నా కూడా ఇంకా ఎందుకు అధికారులు ఈ ప్రభుత్వానికి అట్లా కొమ్ము కాస్తూ ఉన్నారు? ఏమనుకోవాలి వీళ్ళని? ఏ అధికారి కూడా ఉద్దేశపూర్వకంగా ప్రజలు చనిపోవాలని చెప్పని కోరుకోరు. కానీ అనుకోని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఆ జరిగినప్పుడు ఆ జరిగిన పొరపాటుని గుర్తిస్తే భవిష్యత్తులో అటువంటి సంఘటన జరగకుండా చక్కదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే చాలా సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు విజయవాడలో ఈ వాటర్ కంటామినేషన్ ఇష్యూ డయేరియా లక్షణాలతోటి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మీరు ఇవాళ గమనించుకోండి, చాలా మధ్యతరగతి కుటుంబాల్లో ఒక మోస్తరు ఆదాయం ఉన్న కుటుంబాల్లో కూడా బాటిల్డ్ వాటర్ తెప్పించుకుంటున్నారు. ఈ మున్సిపల్ కనెక్షన్స్ మీద ఆధారపడుతున్నది రెక్కాడితే కానీ డొక్కాడని చాలామంది దిగువ స్థాయి ప్రజలే ఎక్కువ మంది ఉంటున్నారు. అంటే సామాన్యులు, బలహీన వర్గాలు, మైనారిటీసు, దళితులు ఇటువంటి వాళ్ళే ఈ మున్సిపల్ వాటర్ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నారు. ఇవాళ ఈ నీటి కాలుష్యానికి బలైపోతుంది కూడా ఇటువంటి శ్రామిక వర్గాలే ప్రధానంగా. చాలామంది మనకి 20 లీటర్ల క్యాన్లు వస్తున్నాయి, వాటినే తెప్పించుకుంటూ ఉన్నారు ఇళ్ళకి. లేదంటే ఆక్వాగార్డ్ లాంటి వాటర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకోగలుగుతున్నారు ఒక స్తోమత వాళ్ళందరూ కూడా. ఈ మున్సిపల్ కనెక్షన్స్ మీద ఆధారపడట్లా. అంటే ఇవాళ సామాన్యులు బలవుతున్నారు. ఆ బలవుతున్న దాన్ని ప్రభుత్వం గుర్తిస్తే ఎందుకు ఈ విధమైన మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, ఎక్కడ వాటర్ కంటామినేట్ అవుతుంది, దానికి తగ్గ మెజర్స్ తీసుకోవడానికి వీలవుద్ది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా డ్రైనేజీ లైన్స్, ఈ డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయి, ఎక్కడ పొల్యూట్ అవుతుంది వాటరు, వీటిని మొట్టమొదటి గుర్తించితే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బ్లేటెంట్గా అధికారులు అవి డయేరియా లక్షణాలతో జరిగిన మరణాలు కాదని చెప్పని కొట్టిపారేస్తూ ఉన్నారు. ఒక పక్క కన్సర్న్డ్ అధికారి వాటర్లో నైట్రేట్ కలుస్తుంది, బ్యాక్టీరియా కూడా కలుస్తున్న లక్షణాలు ఉన్నాయి, అందుకు మరణాలు సంభవిస్తున్నాయి అని చెప్పని ఆరోగ్య శాఖ అధికారి ఇందాక మీడియాలో చెప్పడం విన్నా నేను. ఇంకొక మున్సిపల్ అధికారి ఏమో అసలు వాటర్ కంటామినేషన్ జరగట్లేదు, అవి డయేరియా వల్ల జరిగిన మరణాలు కాదు అంటున్నాడు. మరి వాంతులు, విరోచనాలతోటి ఎందుకు పేషెంట్లు అడ్మిట్ అవుతున్నారు? ఇది ఈరోజే కాదు, ఒక 3 నెలల క్రితం గుంటూరులో కూడా ఇదే పరిస్థితి. అవును, గుంటూరులో కూడా 5 చనిపోయారు. అక్కడ కూడా మున్సిపల్ మేయరు వీళ్ళందరూ డివిజన్లని ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేశారు. ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు, ఇదిగోండి ఈ నీళ్లు చూడండి ఎట్లా ఉన్నాయి అని చెప్పని బాటిల్లో వాటర్ పట్టి ఆ మురికిగా ఉన్న నీళ్లు చూపిస్తూ ఉన్నారు. ఈ నీళ్లు మేము తాగుతుంది, రోగాలు లేక ఏమవుద్ది అని చెప్పని. అంటే ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ని పరిగణలోకి తీసుకోరు. వీళ్ళ చేతిలో ఒక సోషల్ మీడియా ఉంది, వీళ్ళ చేతిలో ఒక మీడియా ఉంది. దాని ద్వారా ఈ అసత్యాలు ప్రచారం చేసేయాలి, వాస్తవాలను బుల్డోజ్ చేసేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2020లో కరోనా వచ్చింది. చాలా కరోనా మరణాలని కార్డియాక్ అరెస్ట్ అని చెప్పని సర్టిఫై చేశారు. అంటే కరోనా మరణం అని చెప్పని చెప్పుకుంటే ప్రెస్టేజ్ భంగమా? అరే, ఒక కుటుంబానికి కరోనా ఎఫెక్ట్ అయింది, ఒక వ్యక్తి చనిపోయాడు అని అంటే అతని నుంచి వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవడానికి ఆస్కారం ఉంటుంది, ముందస్తు జాగ్రత్తలు పడటానికి ఆస్కారం ఉంటుంది. అది కరోనా కాదు అని చెప్పానంటే అతని నుంచి ఇంకెంతమంది ఇన్ఫెక్ట్ అవడానికి ఆస్కారం ఉండేది? కరోనాని కరోనాగా గుర్తించకపోవటం వల్ల నష్టం సమాజానికి చేసినట్టు కార్డియాక్ అరెస్ట్ అని చెప్పని సర్టిఫై చేసేశారు.
ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తిరుపతి రూయా హాస్పిటల్లో కోవిడ్ సెంటర్ అది, అవును, సక్రమంగా సమయానికి ఆక్సిజన్ సప్లై చేయక చనిపోయారు. 46 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా ఒప్పుకోలేదుగా, అవి ఆక్సిజన్ మరణాలు కాదు కాదన్నారు. అని చెప్పని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. అవును, అది ఆక్సిజన్ షార్టేజ్ వల్ల వచ్చిన మరణాలు కాదు అని చెప్పని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు. అరే నిజాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తారేంటి? ఇప్పుడు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది, ఒక చోట ఒక దుర్ఘటన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన హాస్పిటల్స్లో కూడా ఇటువంటి పరిస్థితులు అరైజ్ అవ్వకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అని చెప్పని ఒక కేస్ స్టడీ కదా అది. ఇదే కరోనా లాక్డౌన్ టైంలో 26 మంది శానిటైజర్ తాగి చనిపోయారు. అరే వాళ్ళు శానిటైజర్లు తాగి చనిపోయిన మరణాలు కాదని చెప్పని అప్పుడు సమాచారాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 26 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో వాళ్ళందరూ వేరే అనారోగ్య కారణాలతో చనిపోయారు తప్ప ఈ నాటుసారా మరణాలు కాదు, అసలు నాటుసారా అనే రాష్ట్రంలో లేదు అని చెప్పని అసెంబ్లీని తప్పుదో పట్టించారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, నాటుసారా కాదు, వేరే అనారోగ్య కారణాలు. అనారోగ్య కారణాలు అయితే పురుషులే చనిపోతారా? అనారోగ్యం పురుషులకే వస్తుందా, మహిళకి ఎందుకు రాదు? తాగే వయసులో ఉన్న పురుషులు మాత్రం ఎందుకు చనిపోయారు? ఒక పక్క ఎక్సైజ్ డిపార్ట్మెంటు ప్రొహిబిషన్ వాళ్ళు మేము ఇన్ని లక్షల బెల్లం ఊట పట్టుకున్నాం, లీటర్ల బెల్లం ఊట పట్టుకున్నాం, ఇన్ని లక్షల నాటుసారా రికవర్ చేసాం, కేసులు బుక్ చేసామని చెప్పని వాళ్ళు రికార్డులో చూపిస్తున్నారు. ఈయనేమో అసెంబ్లీలో అసలు నాటుసారా అనేదే లేదు, నాటుసారా మరణాలు కాదని చెప్పని ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగితే మాత్రం ₹1 కోటి పరిహారం ప్రకటిస్తాడు. అంటే ఎల్జీ పాలిమర్స్ బాధితులు చేసుకున్న అదృష్టం ఏంటి, ఈ మిగిలిన సంఘటనలో బాధితులు చేసుకున్న దురదృష్టం ఏంటి? ఇప్పుడు ఒక సంఘటన జరిగిన దాన్ని అడ్మిట్ అయితే ఆ సంఘటనలో బాధితుల పక్షాన న్యాయం చేస్తే భవిష్యత్తులో అటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటానికి యంత్రాంగానికి అదొక గుణపాఠం, అదొక కేస్ స్టడీకి ఉపయోగపడుతుంది. అసలు దాన్ని అడ్మిటే కాకుండా బుల్డోజ్ చేసేసి సమాచారాన్ని తప్పుదో పట్టించి ఇవాళ లక్షల మంది ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు, వేలాది మంది మొగలరాజపురంలో నివసిస్తూ ఉన్నారు. క్లియర్గా మీడియాలో ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతంలో ఆ మంచినీటి పైప్ లైన్లు తుప్పు పట్టిపోయినాయి, డ్రైనేజీ లైన్స్ ఇవి పక్కపక్క నుంచి వెళ్తూ ఉన్నాయి, ఎక్కడెక్కడ కంటామినేట్ అవడానికి ఆస్కారం ఉందనేది ఫోటోలతోటి వీడియోలతోటి మీడియాలో చూపిస్తూ ఉన్నారు. నిజాన్ని గుర్తెరగటానికి ఉన్న అహం ఏంటి వీళ్ళకి? ఏ సంఘటన జరిగినా సరే ప్రభుత్వ వైఫల్యం ఇది అని చెప్పని అడ్మిట్ అవడానికి ఒప్పుకోరు, లేని అహంభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా అధికార వ్యవస్థ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఇటువంటి సమాచారాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేయటం వల్ల తాత్కాలికంగా అసలు సిసలు దోషుల్ని బాధ్యుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇప్పుడు అక్కడ కన్సర్న్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, అక్కడ కన్సర్న్డ్ డ్రైనేజీ సేవరేజ్ అధికారులు, జలమండల అధికారులు, వాళ్ళు బాధ్యులు కదా, వాళ్ళ నిర్లక్ష్య ప్రభావం కదా ఇది. బాధ్యులను కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తారు? తప్పు జరిగింది, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, వీళ్ళని బాధ్యులుగా మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పని వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మిగిలిన కన్సర్న్డ్ అధికారులందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అసలు సంఘటనే జరగలేదని అడ్మిట్ కాకపోతే దోషులు తప్పించుకొని వెళ్ళిపోతారు కదా. ఈ విషయంలో అధికార వ్యవస్థ కనీసం రాబోయే ప్రభుత్వం అయినా సరే ఇంకో 4 రోజుల్లో, ఇవాళ 31వ తారీఖులో ఉన్నాం, 4వ తారీఖు సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చేస్తుంది. ఇదే ప్రభుత్వం కొనసాగుద్దా లేదనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పటికీ రాబోయే ప్రభుత్వం అయినా సరే ఇటువంటి విషయాల్లో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి అధికార వ్యవస్థ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.